ఘంటసాల గారంటే సముద్రాల వారికి చాలా ఇష్టం. ఆ ఇష్టాన్ని మామూలుగా వ్యక్తపరచడంతో సరిపెట్టుకోలేదు. ఆయన కోసం అజరామరమైన సాహిత్యాన్ని సృజించారు. వారి సంగీతంలో అపురూపమైనటువంటి గీతాలని అందించారు. ఆ కోవలో చెప్పుకోవాల్సినటువంటి మధుర గీతం సారంగధర చిత్రంలో అన్నానా భామిని అన్నటువంటి సాహితీ సుమం. సంవాద రూపంలో సాగేటువంటి ఈ గీతాన్ని ఘంటసాల మాస్టర్ గారు, లీల గారు అతి మధురంగా ఆలపించారు. ఆ పాటతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు మను గారు, శైలజ గారు. చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా, అమ్మ నన్ను కొట్టింది బాబో. అన్నానా భామిని ఏమని ఎప్పుడైనా, అన్నానా భామిని ఏమని అరవిరిసిన పూలలోన నీదు మురుపే మెరిసేనని, అరవిరిసిన పూలలోన నీదు మురుపే మెరిసేనని మాట వరసకెప్పుడైనా, అన్నానా భామిని ఎప్పుడైనా. ఏమని ఎప్పుడైనా, అన్నానా మోహన ఏమని తొలి చూపుల నాడి నీవు వలపు దోచుకొని నావని, తొలి చూపుల నాడి నీవు వలపు దోచుకొని నావని ఆదమరచి ఎప్పుడైనా, అన్నానా మోహన ఎప్పుడైనా. లోకానికి రాజునైన నీ ప్రేమకు దాసుడనని, లోకానికి రాజునైన నీ ప్రేమకు దాసుడనని మాట వరసకెప్పుడైనా, అన్నానా భామిని ఎప్పుడైనా. నిన్నే నమ్ముకొన్నానని నీవే నా దైవమని, నిన్నే నమ్ముకొన్నానని నీవే నా దైవమని ఆదమరచి ఎప్పుడైనా, అన్నానా మోహన ఎప్పుడైనా, అన్నానా మోహన ఎప్పుడైనా. చాలా బాగుంది మను గారు, చాలా బాగా పాడారు. శైలజ గారు ధన్యవాదాలు. చాలా భయం వేసింది నాకు ఈ పాట పాడాలంటే. పాత సినిమాల్లో చూసారా, మన కృష్ణ గారి డిషున్ సినిమాల్లో ఒక విలన్లు వస్తుంటారు, అంటే ఫైటర్స్. అవును. పక్కన జాకెట్లు ఇట్లా తళతళ, పెద్ద ఐబ్రోస్, జుట్టు ఇలా పిచ్చి పిచ్చిగా, అలా భయం వేసింది అనమాట ఫస్ట్ చూడగానే పాడడానికి. నిజంగా మీకు భయం వేయడం సహజం, అది ఎవరికైనా వేస్తుంది. మను గారి అన్ని హావభావాల్ని అన్నిటినీ ప్రేక్షకులు చూసి ఆనందించగలుగుతున్నారు, కానీ వాళ్ళు చూడలేనిది, ఆస్వాదించలేనిది ఒకటి ఉంది, ఆయన వేసుకునే అత్తరు. అది మనకు మాత్రమే తెలుసు. నిజమేనండి, కొన్ని కష్టాలు బయటికి కనపడవు, లోపల అలా ముళ్ళులాగా బాధ పెడుతుంటాయి. అరవిరిసిన పూలలో ఇప్పటి వరకు మీరేమి విననట్టు